ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనసేన శ్రేణులు యావత్ ప్రజానికం వేయి కళ్ళతో ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న జనసేన దశవ ఆవిర్భావ సభకు రంగం సిద్ధమయ్యింది. మచిలీపట్నానికి సమీపంలో మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై ఏర్పాటు చేయబడిన ఈ సభా వేదికపై నుండే జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాబో సార్వత్రిక ఎన్నికలకి సమరశంఖం పూరించనున్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే చారిత్రాత్మక సభకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేస్తున్న జనసేన శ్రేణులకు, పార్టీ నాయకులకు, వీర మహిళలకు, అశేష జనవాహినికి సాదర స్వాగతం పలుకుతున్నాము. చలో మచిలీపట్నం అంటూ ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి తరలి వస్తున్న జనశ్రేణులు సభాస్థలికి ఎలా చేరుకోవాలి తదితర వివరాలను మీకోసం మచిలీపట్నం శివార్లలో విజయవాడ వైపుగా వెళ్లే జాతీయ రహదారిపై సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయబడిన సభాస్థలికి విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం వైపుగా జాతీయ రహదారులు 216, 65, 16 మీదుగా 5 మార్గాల ద్వారా చేరుకోవచ్చు. రాయలసీమ జిల్లాలు నెల్లూరు, ఒంగోలు, గుంటూరు మీదుగా వచ్చే వాహనాలు తాడేపల్లి నుంచి విజయవాడ వారధ్ దాటుకొని బెంజ్ సర్కిల్ చేరుకోవాలి. బెంజ్ సర్కిల్ వద్ద ఈ ఫ్లైఓవర్ ఎక్కద్దు. బెంజ్ సర్కిల్ నుండి కుడివైపుకు తిరిగి 65వ జాతీయ రహదారి మీదుగా పెనమలూరు, గూడూరు, పామరు మీదుగా మచిలీపట్నం సభాస్థలికి చేరుకోవాలి. హైదరాబాద్, తెలంగాణ మీదుగా వచ్చే వాహనములు 65వ జాతీయ రహదారి మీదుగా దుర్గమ్మ ఆలయం బస్టాండ్ మీదుగా బెంజ్ సర్కిల్ చేరుకోవాలి. బెంజ్ సర్కిల్ వద్ద ఈ ఫ్లైఓవర్ ఎక్కవద్దు. బెంజ్ సర్కిల్ నుంచి కుడివైపు తిరిగి 65వ జాతీయ రహదారి మీదుగా పెనమలూరు, పామారు మీదుగా సభాస్థలికి చేరుకోవచ్చు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి రాజమండ్రి, ఏలూరు మీదుగా వచ్చే వాహనములు హనుమాన్ జంక్షన్ వద్ద గుడివాడ దగ్గర ఎడం వైపు మళ్ళాలి. సర్వీస్ రోడ్లో నుంచి ముందుకొచ్చిన తర్వాత ఎడం వైపు గుడివాడ రోడ్లోకి తీసుకోవాలి. గుడివాడ నుంచి 2 రైల్వే గేటులు దాటి నేరుగా వెళ్తే పామర్ జంక్షన్ వస్తుంది. ఈ జంక్షన్ మీదుగా ఎడం వైపుకు తిరిగి నేషనల్ హైవే 65 మీదుగా సభాస్థలికి చేరుకోవచ్చు. నర్సాపురం, భీమవరం మీదుగా ఉభయ గోదావరి జిల్లా నుంచి వచ్చే వాహనాలు కత్తిపూడి, ఒంగోలు 216 హైవే మీదుగా పెడను చేరుకోవాలి. బైపాస్ రోడ్డు మీదుగా 3 స్తంభాల సెంటర్కు చేరుకోవాలి. పెడన్ నుంచి వచ్చే వాహనాలు కుడివైపు తీసుకొని ముందుకెళ్ళాలి. మచిలీపట్నం సభాస్థలికి చేరుకోవాలి. రేపల్లి, అవనిగడ్డ మీదుగా వచ్చే వాహనాలు ఒంగోలు, కత్తిపూడి హైవే 216 మీదుగా వయా చెర్లపల్లి టు మచిలీపట్నం బైపాస్ 3 స్తంభాల సెంటర్కు చేరుకోవాలి. ఎడమ వైపుకు తిరిగి సభా ప్రాంగణానికి చేరుకోవాలి. జాతీయ రహదారిపై రాకపోకలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా నిర్దేశిత పార్కింగ్ ఏరియాలోనే మీ వాహనాలను నిలపవలెను. దయచేసి పోలీసులకు సహకరించండి.